ప్రెజెంట్ 'గేమ్ చేంజర్'కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన విషయం మనకు తెలిసింది. అయితే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వెళుతున్న క్రమంలో ఇద్దరు యువకులు మాత్రం రోడ్ యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు అసలు రామ్ చరణ్ ఎందుకు స్పందించలేదు కొంతమంది అంటున్నారు. కానీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అదేవిధంగా దిల్ రాజు దానికి స్పందించి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇచ్చారనమాట. దాని గురించి ఏమంటారు? అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా ఘనంగా చేశారు. అందరూ మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా సక్సెస్ చేశారు. కాకపోతే ఇక్కడ ఈవెంట్లు ఉన్నంత మాత్రం ఎవరికి ఏం కాలేదు. కాకపోతే అక్కడ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో వీళ్ళిద్దరు కాకినాడ జిల్లాకు చెందిన వాళ్ళు, ఒకరి పేరు చరణ్, ఇంకొకరి పేరు మణికంఠ. సో వీళ్ళు ఇంటికి వెళ్తున్న క్రమంలో వాళ్ళు మరి ర్యాష్గా డ్రైవింగ్ చేశారా, స్పీడ్గా వెళ్ళారా, లేకపోతే వాళ్ళదే తప్పు ఉందా? మొత్తానికైతే వీళ్ళిద్దరు అక్కడనే, ఒక ఆయన స్పాట్లో చనిపోయారు, ఇంకొకరు చికిత్స పొందుతూ హాస్పిటల్ తీసుకెళ్ళి చనిపోయారు. సో మొత్తానికి ఇది మాత్రం తెలిసిన వెంటనే దిల్ రాజు కూడా స్పందించాడు. సో అక్కడ సరే వచ్చారు మీరు వెళ్తున్నప్పటికీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పేశారు, రామ్ చరణ్ చెప్పేశారు, మీ ఇంటి దగ్గర మీ వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తుంటారు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఎప్పుడు చాలామంది హీరోలు చెప్తూనే ఉంటారు. మరి ఫ్యాన్స్ అందరూ మరి వాళ్ళు చూసామని ఆనందంలో పోతారా లేకపోతే ఎట్లా పోతారో తెలియదు, కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. సో వీళ్ళు ఇదంతా జరిగిపోయింది. సో దిల్ రాజు కూడా వెంటనే స్పందించి వాళ్ళ కుటుంబానికి ఒక్కొక్కరికి 5-5 లక్షలు అనే విధంగా కూడా ప్రకటించారు. అండ్ ఫ్యూచర్లో కూడా అండగా ఉంటామని చెప్పారు. సో అక్కడ ఆయన స్పందించిన తర్వాత సో ఆయనకు తెలిసిందంటే ఖచ్చితంగా మనకు రామ్ చరణ్కి పవన్ కళ్యాణ్ కూడా తెలిసి ఉంటుంది, వాళ్ళు కూడా ఈవెంట్కి వచ్చారు కదా, సో మరి వాళ్ళు ఎందుకు స్పందించలేదని చాలామంది కూడా అనుకున్నారు. సో మొత్తానికైతే మనకు పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. ఆయన సొంత డబ్బుల నుంచి సేమ్ ఆయన ఇద్దరి కుటుంబాలకి 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చారు. ఓకే, నిజానికి ఇది అంటే ఈ మధ్య కాలంలో ఏదన్నా ప్రెస్ మీట్ ఉందన్న, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉన్నాయన్న, ఏదన్నా సాంగ్ లాంచ్స్ ఉన్నాయంటే కొంచెం భయం అనేది ఉంది. అప్పటికి చాలా రిస్ట్రిక్టెడ్గా చాలామంది పోలీసులు బౌన్సర్లతో చాలా బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడేమీ కాలేదు, ఎవరికి కనీసం చిన్న దెబ్బలు కూడా తాకలేవు. అక్కడ ఉన్న వాళ్ళకి అంత నీట్గా. అండ్ పవన్ కళ్యాణ్ అయితే మీరు జాగ్రత్తగా వెళ్ళండి, ఇక్కడ వరకు వచ్చారు, థ్యాంక్ యూ అంటే ఆయన డిప్యూటీ సీఎం ఆల్రెడీ ఆయన చేతుల్లో అంతా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేసేసారు, ఎవరికి ఏం కాకుండా. అంత అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళే క్రమంలో జరిగింది. ఈవెంట్కి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఇక్కడికి వచ్చి వెళ్ళారు వీళ్ళ ఫ్యాన్సే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు స్పందించారు. ఆల్రెడీ అక్కడ ఎవరైతే బైక్ అండ్ అదేవిధంగా వాళ్ళ బాడీ పాకెట్స్ అన్ని చెక్ చేసి చూస్తే అందులో పాసెస్ ఉన్నాయంట. దానివల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడ నుంచి వచ్చే టైంలో ఇలా అయింది అన్నట్టుగా తెలిసి వచ్చింది. సో మొత్తానికి ఇప్పటి వాళ్ళిద్దరు అయితే రియాక్ట్ అయ్యారు. మరి రామ్ చరణ్ రియాక్ట్ అవుతారు, దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికి అయితే ఎవరైనా కూడా ఫ్యాన్స్ ఇక్కడ ఏ ఈవెంట్కి వెళ్ళినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి చాలా మంది హీరోలు చెప్తూనే ఉంటారు. సో మనమే కొంచెం జాగ్రత్తగా వెళ్తే సరిపోతుందని చాలా మంది అయితే అనుకుంటున్నారు.